సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక చేదు వాస్తవాన్ని విశ్లేషించబోతున్నాం. మనం ప్రతిరోజు తినే అన్నం వెనుక ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న ఒక సామాన్య రైతు జీవితం దాగి ఉంది. ఈరోజు కేవలం వార్తల్లో కనిపించే అంకెలుగా కాకుండా ఆ అన్నదాత నిజంగా ఎలాంటి దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు, వ్యవస్థలో ఉన్న లోపాలు వాళ్లని ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయో వారి కోణంలోంచే స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఈ అంకెను గమనించారా? 50% పైగా. అవును, మన దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కేవలం వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఇది చాలా పెద్ద సంఖ్య కదా. ఇంతమందికి జీవనాధారమైన ఈ రంగంలో ప్రతిరోజు రైతులు పడే ఆవేదన, వాళ్ల భవిష్యత్తుపై ఉన్న అనిశ్చితిని ఈ వాస్తవం మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. దేశానికి అన్నం పెట్టే ఆ సగం జనాభా క్షేత్రస్థాయిలో ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆ రైతు స్థానంలో ఉండి ఆలోచించండి. అప్పు చేసి మరి నేల దున్నుతారు, విత్తనాలు నాటుతారు, పగలు రాత్రి అనకుండా రక్తాన్ని చెమటగా మార్చి పసిబిడ్డలా ఆ పంటను పెంచుతారు. ఆకుపచ్చగా ఎదుగుతున్న ఆ పొలాన్ని చూసుకుని ఎంతగానో మురిసిపోతారు. ఇక పంట చేతికి వచ్చే ఆ సంతోషకరమైన కోత సమయానికి వాళ్ల కళ్లల్లో ఎన్ని ఆశలో! తన కష్టమంతా మార్కెట్లో డబ్బుగా మారుతుందని, కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయని ఆశపడి ధాన్యాన్ని బస్తాల్లో నింపి మార్కెట్కు తీసుకెళ్తారు. ఇది నిజంగా చాలా కష్టంతో కూడుకున్నదే, కాని ఎంతో ఆశను రగిలించే ప్రయాణం. విషాదకరమైన మలుపు. సంతోషం నుండి విధ్వంసం వరకు. ఇక్కడే అసలు కథ మారుతుంది. పచ్చని పొలం దగ్గర మొదలైన ఆ సంతోషం మార్కెట్ యార్డుకు చేరేసరికి ఎలా ఆవిరైపోతుందో చూస్తే మనకు నిజంగా బాధ కలుగుతుంది. ఈ మాటలు వింటుంటేనే గుండె బరువెక్కుతోంది కదా. కళ్ల ముందే మార్కెట్ యార్డ్లో 6 బయటపోసిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయిపోతుంటే, వరద నీటిలో తన 6 నెలల కష్టం కట్టలు తెంచుకుని కొట్టుకుపోతుంటే ఒక రైతు పడే ఆవేదనను మాటల్లో చెప్పలేం. కాపాడుకోడానికి కనీస సదుపాయాలు లేక కన్నీరు పెట్టుకుంటూ అలా నిస్సహాయంగా నిలబడి చూస్తూ ఉండిపోవడమనేది రైతు జీవితంలో ఎదురయ్యే అత్యంత క్రూరమైన వాస్తవం. ఇదంతా చూశాక మీకొక అనుమానం రావచ్చు, ఇది కేవలం ఒక ప్రాంతానికో ఒక ఊరికో పరిమితమైన సమస్యేమో అని. కాని కాదు. తెలంగాణలో పత్తి నష్టం నుండి మహారాష్ట్రలో ఉల్లి రైతుల కన్నీటి వరకు, పంజాబ్, ఒడిషా, హర్యానా ఇలా దేశవ్యాప్తంగా ప్రతి రైతూ ఇదే రకమైన వ్యవస్థాగత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. ఇది పాన్ ఇండియా సమస్య. ఎక్కడ చూసినా ప్రకృతి వైపరీత్యాలు అన్ని రాష్ట్రాల రైతులను ఒకేలా దెబ్బతీస్తున్నాయి. దళారుల వల, మార్కెట్లో దోపిడీ. ప్రకృతి సృష్టించే విపత్తులు ఒకెత్తైతే, మార్కెట్లో మనుషులు సృష్టించే సమస్యలు మరో ఎత్తు. ఇప్పుడు వాటి గురించే మాట్లాడుకుందాం. సిద్ధాంతపరంగా చూస్తే రైతులను ఆదుకుంటామని ప్రభుత్వాలు కనీస మద్దతు ధరను ప్రకటిస్తూనే ఉంటాయి. కాని క్షేత్రస్థాయిలో జరిగేదేంటో తెలుసా? దానికి పూర్తి భిన్నం. అకాల వర్షాలకు పంట కొద్దిగా తడిసినా, తేమ శాతం ఎక్కువ ఉండని, నాణ్యత లేదని రకరకాల సాకులు చెబుతూ దళారులు ధరను దారుణంగా కోసేస్తారు. అంత దూరం నుండి తెచ్చిన పంటను వెనక్కి తీసుకెళ్లలేక, నిల్వ చేసుకునే సదుపాయం లేక వాళ్లు అడిగిన కాడికి తెగనమ్ముకోవాల్సిన దయనీయ స్థితికి ఆ అన్నదాత నెట్టివేయబడతాడు. సాకులు మరియు దోపిడీ. తెలంగాణ పత్తి సంక్షోభం. అసలు ఈ దోపిడీ ఎలా జరుగుతుందో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం ఒక నిర్దిష్టమైన ఉదాహరణను చూద్దాం. ఈ తెలంగాణ పత్తి సంక్షోభం వెనుక ఉన్న అసలు కథ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రారంభంలో గిట్టుబాటు ధర లేక రైతులు పత్తిని తమ ఇళ్లలోనే జాగ్రత్తగా నిల్వ చేసుకున్నారు. ఆ తర్వాతేమైందో తెలుసా? దళారులంతా కుమ్మక్కై ఎక్కడో జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం పేరు చెప్పి 6 నెలల పాటు ధరలు పెంచకుండా అలాగే ఉంచేశారు. ఈలోపు ఎండాకాలం రావడం, అగ్ని ప్రమాదాల భయం, ఆ తర్వాత అకాల వర్షాలతో పత్తి నల్లబడిపోవడం, ఇలా వరుసగా అన్నీ జరిగిపోయాయి. నాణ్యత దెబ్బతినడంతో చివరకు దళారులడిగిన ఆ అత్యల్ప ధరకు అమ్ముకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. గమనించారా? ఇదంతా అడుగడుగున రైతును ఉక్కిరిబిక్కిరి చేసే ఒక పెద్ద ఆర్థిక ఉచ్చు. మద్దతు అనే భ్రమ, ఆదాయం వర్సెస్ వాస్తవం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరో అతిపెద్ద వైరుధ్యం ఒకటుంది. అదేంటంటే, వ్యవస్థకు వస్తున్న ఆదాయం వాస్తవానికి రైతుకు అందుతున్న మద్దతు. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న వ్యవస్థాగత వైఫల్యాన్ని గమనించండి. ఏటా చెక్పోస్ట్ల ద్వారా మార్కెట్ కమిటీలకు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. కాని వర్షం వస్తే ఆ ఆరుబయటున్న పంటను కప్పుకోవడానికి కనీస టార్పాలిన్ కవర్లు కూడా యార్డ్లలో ఉండవు.
పెట్టుబడికి కొంత సాయం చేస్తూ తమ రైతు పక్షపాత ప్రభుత్వమని పాలకులు ప్రకటనలు చేస్తూనే ఉంటారు. కాని పంటను కాపాడుకునే కనీస మౌలిక సదుపాయాలను మాత్రం పూర్తిగా గాలికి వదిలేశారు. ఆ అధికారుల కళ్లెదుటే దళారుల దోపిడీ జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోని విచిత్రమైన పరిస్థితి ఇది. అంతంలేని చక్రం, పాడైన పంట, సృష్టించే అలజడి. ఇంత జరిగిన తర్వాత ఆ పాడైన పంట ప్రభావం కేవలం ఆ మార్కెట్ యార్డుకే పరిమితం కాదు, అది నేరుగా ఆ రైతు ఇంటి తలుపు తడుతుంది. మార్కెట్లో కేవలం 2-3 రోజులపాటు జరిగే విక్రయాలపైనే ఆ రైతు కుటుంబ భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉంటుంది. పంట నష్టపోతే సాగుకోసం తెచ్చిన భారీ అప్పులు, వాటి వడ్డీలు అలాగే ఉండిపోతాయి. పిల్లల బడి ఫీజులు అనివార్యంగా ఆలస్యమవుతాయి. ఆ ఏడాది మొత్తం వాళ్ల కుటుంబం పూట గడవడమే కష్టంగా మారుతుంది. రాత్రింబవళ్లు రక్తాన్ని స్వేదంగా మార్చి ఏడాదిపాటు చేసిన కఠోర శ్రమకు చివరకు మిగిలేది కన్నీళ్లు మాత్రమే. ఒక్కసారి ఆ తండ్రి వేదనను మీ మనసులో ఊహించుకోండి. ఎన్ని కష్టాలు, కన్నీళ్లు ఎదురైనా, మార్కెట్లలో ధగాపడి, ప్రకృతి చేతిలో దెబ్బతిన్నా ఆ రైతు గుండె నిబ్బరం నిజంగా అమోఘమండి. ఆకాశం నుండి మళ్లీ ఒక్క వర్షపు చినుకు పడగానే చాలు, గతంలో జరిగిన నష్టాన్ని పక్కన పెట్టి మళ్లీ ఆశగా తన పొలం బాట పడతాడు. ఎలాగైనా పంట పండించాలన్న అతని తపన మళ్లీ ఈ వ్యవసాయ చక్రాన్ని పునర్ప్రారంభిస్తుంది. ముగింపుగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న ఇది. తదుపరి వర్షానికి రైతు మళ్లీ పొలం బాట పడితే ఈ వ్యవస్థ రైతుకు ఎప్పుడండగా నిలుస్తుంది? ప్రకృతి వెక్కిరించినా, వ్యవస్థ మోసం చేసినా రైతు మాత్రం తన బాధ్యతలు మరవకుండా ప్రతి వర్షాకాలం పొలంలో అడుగుపెడుతూనే ఉన్నాడు. మరి ఈ వ్యవస్థ తన బాధ్యతను ఎప్పుడు నిర్వర్తిస్తుంది? ఈ ప్రశ్నను మీకే వదిలేస్తున్నాను, ఒక్కసారి ఆలోచించండి. ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరింత సమాచారంతో మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.